వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని, ఇవాళ తీవ్ర తుపానుగా మారనుందని అన్నారు వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు. తీవ్ర తుపానుగా కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల మేర భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తీరం దాటే ప్రాంతంలో సాధారణం కంటే ఒక ఎత్తున అలలొస్తాయని, కోస్తా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో ల్యాండ్ ఫాల్ పాయింట్ దరిదాపుల్లో సాధారణ అలలకు పైగా 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన వచ్చే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం కోస్తా తీరంలో ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో, రెండవ రోజు పలు ప్రాంతాల్లో, 3-4 రోజులు అత్యధిక ప్రాంతాలలో, 5వ రోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగుతూ భూ ఉపరితలంపై బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నది. రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలైన కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరితో పాటుగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాకినాడ